ఇక్కడ వచ్చింది వచ్చింది వచ్చింది. ఐ హావ్ సెలెక్టెడ్ అమ్మా. ఒకటి హైదరాబాద్ సెలెక్ట్ చేశాను కదా, సారీ మౌజ్ ఉందా చూడు బాబు, మౌజ్. ఒకటి హైదరాబాద్ సెలెక్ట్ చేశాను, ఇక్కడ చూడండి హైదరాబాద్ సెలెక్ట్ చేశాను, తర్వాత మేడ్చల్ సెలెక్ట్ చేశాను, తర్వాత రంగారెడ్డి సెలెక్ట్ చేశాను కదా. ఐ హ్యావ్ సెలెక్టెడ్ 3 districts అండ్ 4 వరంగల్ ఆల్సో. వరంగల్ కూడా చేసాం. ఓకే సారీ. సో వీ హ్యావ్ సెలెక్టెడ్ 3 districts. అయితే మీరు ఇక్కడ చూడండి, ఇంపార్టెంట్ అంటే మన ఫస్ట్ సెలెక్ట్ చేసిన జిల్లా హైదరాబాద్, ఫస్ట్ అక్షరం హెచ్. రెండో జిల్లా ఏంటి, మేడ్చల్, రెండో అక్షరం ఎం, ఫస్ట్ అక్షరం ఎం. మూడో జిల్లా రంగారెడ్డి. సో ఈ ఆల్ఫాబెటికల్ జిల్లాలో ఏది ఫస్ట్ వస్తుంది, హైదరాబాదే ఫస్ట్ వస్తుంది. అట్లేదా, అట్లేదా? ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, ఐ విల్ జస్ట్ టెల్ యూ, వీ హ్యావ్ సెలెక్టెడ్ 3 districts. సో ఆ 3 districtsలో ఫస్ట్ వచ్చిన హైదరాబాదు ఫస్ట్ వచ్చింది. హైదరాబాదులో ఉన్న కాలేజీలు కూడా ఆల్ఫాబెటికల్గా వస్తాయి. అక్షరాలు కోడ్స్ ఉన్నాయి కదా, AARM, BREW, DCET, ఈ ఆల్ఫాబెటికల్గా వచ్చినాయి చూడండి. A, B, D, G, I, K, L, M, ఇలా మీకు ఆల్ఫాబెటికల్గా వస్తాయి. M, 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 M. సో దే ఆర్ అంటే ఇట్ ఈస్ నాట్ ది ప్రియారిటీ ఆర్ ప్రిఫరెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇట్ ఈస్ బికాస్ ది కాలేజ్ నేమ్ ఈజ్, ఫస్ట్ లెటర్ ఆఫ్ ది కాలేజ్ నేమ్ ఈజ్, కోడ్ ఈజ్ ఆల్ఫాబెటికల్ ఉంది కాబట్టి దాని ప్రకారం వస్తాయి. సో ఇక్కడ మీకు ఇది కూడా చూపిస్తుంది, మైనారిటీ అయితే ఈ కలరు, గవర్నమెంట్ అయితే ఈ కలరు. ఇక్కడ ఇందాక చూపించాను కదా మీకు, ఇది చూడండి. యూనివర్సిటీ అయితే ఈ కలర్ ఉంటుంది, గర్ల్స్ కాలేజ్ అయితే ఈ కలరు, మైనారిటీ అయితే ఈ కలరు, ప్రైవేట్ అయితే ఈ కలరు, సెల్ఫ్ ఫైనాన్స్ అయితే ఈ కలరు. ఈ కాలేజీలు ఇక్కడ డిస్ప్లే అయినప్పుడు కూడా మీకు తెలిసిపోతుంది. మీరు ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు అది ఏ కలర్ అనేటువంటి తెలిసిపోతుంది. అలానే అయ్యా తర్వాత మీరు ఇంకొకటి ఏం చేశాను, మనం రంగారెడ్డి హైదరాబాద్ అయిపోయింది. ఇక్కడ మనం మీకు ఇందాక చూపించాను కదా, కోర్సెస్ అన్నీ డిఫరెంట్ స్క్రీన్స్లో డిస్ప్లే అవుతాయి. ఫస్ట్ స్క్రీన్ ఏముంది, ఏఐ వచ్చింది, ఏఐడి వచ్చింది, ఏఐఎం వచ్చింది, సిఐసి వచ్చింది, సిఎస్ వచ్చింది, సిఎస్బి వచ్చింది, సిఎస్సి వచ్చింది, సిఎస్డి వచ్చింది, సిఎస్సి వచ్చింది, సిఎస్ఐ, సిఎస్ఎం. ఇప్పుడు మీరు చదవాలనుకునే కోర్సు ఏ స్క్రీన్లో ఉందో కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ మనం సిఎస్సి చదవాలనుకున్నాం, యూ టెల్ మీ వెదర్ సిఎస్సి ఈజ్ దేర్ ఆర్ నాట్. సిఎస్సి ఈజ్ హియర్. యూ వాంట్ టు స్టడీ ఐటీ, ఐటీ ఈజ్ దేర్, ఐటీ నాట్ హియర్. ఐటీ ఎక్కడుంది, రెండో స్క్రీన్లో ఉండవచ్చు. ఇక్కడ ఉంది, సిఎస్సి, సిఎంఈ, సిఎస్ఏ, సిఎస్జి, సిఎస్ఎన్, సిఎస్ఓ, సిఎస్డబ్ల్యూ, డిటిడి, ఐఎన్ఎఫ్. ఐటీ ఇక్కడ ఉంది. అంటే ఫస్ట్ సెట్లో ఉన్నాయని కంప్యూటర్ రిలేటెడ్ పెట్టారు, సెకండ్ అంతా ఐటీ రిలేటెడ్ పెట్టారు. సో నౌ వాట్ యూ హ్యావ్ టు వెరిఫై థర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక బాబు చెప్పండి, నేను మెకానికల్ చదవాలని. సో వాట్ యూ హ్యావ్ టు డూ, యూ హ్యావ్ టు వెరిఫై ఇన్ విచ్ స్క్రీన్ దట్ మెకానికల్ ఈజ్ దేర్. ఎస్, ఇన్ 4th స్క్రీన్ మెకానికల్ ఈజ్ హియర్. ఆ మెకానికల్ కూడా ఎక్కడుంది మళ్ళీ చూసుకోవాలా. మీరు హైదరాబాద్లో ఉన్న కాలేజ్ కావాలన్నా, రంగారెడ్డి కాలేజ్ కావాలన్నా, తర్వాత మేడ్చల్ కాలేజ్ కావాలో చూసుకోవాలి. చూసిన తర్వాత ఏం చేయాలి, నౌ ఫర్ ఎగ్జాంపుల్ దట్ బాయ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. సో నౌ హీ హ్యాస్ టు స్టార్ట్ ఈజ్ ఆప్షన్ ఎంట్రీ ఇన్ మెకానికల్ ఓన్లీ. ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ AARW, మెకానికల్ ఈజ్ దేర్, DCT, మెకానికల్ ఈజ్ దేర్, ISLC, మెకానికల్ ఈజ్ దేర్, మెకానికల్ ఈజ్ నాట్ దేర్, మెకానికల్ ఈజ్ దేర్, mechanical is not there. Now out of these options available, which college you want to study, he has to choose from it. Suppose he wants to study in Usmania University College of Engineering. So what he has to do, Usmania University of College of Engineering, Hyderabad, and the course is mechanical. Now he has to write 1. He has to type 1. నాకు అక్కడ కావాలి 1 పెట్టాడు. Then second option, suppose he is interested in JNTU. I am taking only government. JNTH, Medchal, Mechanical 2. Sorry. You have to given this, already given. So already ఉన్నాయి, వాటిని సేవ్ చేయాలి, డిలీట్ చేయాలి.
సో దిస్ ఈజ్ ఇట్ విల్ అలర్ట్ యూ. అంటే ఆల్రెడీ సిస్టంలో వేరే ఆప్షన్స్ సేవ్ అయి ఉన్నాయి, వాటిని మనం ఎడిట్ చేయాలి. దట్స్ వాట్ ఇట్ సేస్. వీ విల్ సీ వేర్ దే ఆర్ దేర్. ఇఫ్ దే ఆర్ దేర్ వీ విల్ ఎడిట్ దెమ్. ఇందాక చెప్పాను కదా అరేంజ్ చేయాలని. ఎస్, I will arrange them. Yes sir, thank you very much sir. Right, I will arrange them now. So here, one is here. So మనం ఏం చేసాం, వేరే ఆప్షన్స్ పెట్టినప్పుడు జై ఇంటూ కంప్యూటర్ సైన్స్కి పెట్టాం. సో ఐఎమ్ జస్ట్ అరేంజింగ్ ఇట్. అరేంజింగ్ చేస్తున్నాను. సో నేను 3 అరేంజ్ చేశాను. ఇప్పుడు ఇంకేమైనా ఉన్నాయేమో చూస్తాను. ఎస్, ఇక్కడ ఉన్నాయి ఇంకా. సో ఆల్రెడీ అరేంజ్ చేశాను కాబట్టి నౌ ఐ గాట్ ఏ ఫెయిర్ ఆప్షన్ దట్ ఐ కెన్ ఎంటర్ ది ఆప్షన్స్. నౌ లెట్ us say ఈజ్ కేస్ దట్ మెకానికల్ ఐ am entering. So mechanical in the Usman University. So OU Mechanical 1, JNTU Mechanical 2, JNTU Mechanical 2, sorry, already is there. Oh, that is not saved. Okay. So hall ticket number enter cheyali deeniki. So 1 2 3 4 5 6 I think. Okay, save cheddam. Save options. So it's already saved now. So every time you have to enter the hall ticket so that the transaction will be recorded. Now let me check whether the changed versions are there or not. ఇలా మీకు చక్కగా హెల్ప్ ఉంటుంది. సో నేను ఐ హ్యావ్ సేవ్డ్ ది మెకానికల్ ఉస్మాన్ యూనివర్సిటీ. ఐ కెన్ వెరిఫై వెదర్ మై ఆప్షన్ ఈజ్ సేవ్డ్ ఆర్ నాట్. సో హౌ టు డూ దాట్? యూ టైప్, యూ జస్ట్ ప్రెస్ దిస్ వ్యూ అండ్ ప్రింట్. దిస్ బ్లాక్, పాపప్ బ్లాక్ ఉందా? అన్బ్లాక్ దిస్. సో ఇక్కడ ఇది కంటిన్యూ బ్లాకింగ్. సో ది ప్రాబ్లమ్ ఈజ్ సిస్టమ్ ఈజ్ బ్లాకింగ్ ది పాపప్. So this is what I saved and I am seeing whether this is option is saved or not. These are all other options are already saved, but now I made OUCE, JNTU as 1 and 2 as a mechanical. So ila meer options enter chesukona tarvata check chesukovali whether correct ga levu. For example, this boy has saved OUCE mechanical 1, JNTU EC2, then JNTU triple E 3, then OU, sorry, then OU ECE, then OU triple E, Vignan Jyoti ECE. So the problem I will tell you now, how you have to address it. The boy is interested to study in mechanical engineering and OUCE he has selected. Suppose OUCE is not selected in the counseling. So computer will go through the next option. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది? JNTUలో ఎలక్ట్రానిక్స్ ఉంది. ఇట్ విల్ వెరిఫై
సపోజ్ ఇఫ్ ఈజ్ ఎలిజిబుల్ ఇట్ విల్ సెలెక్ట్ JNTU ఎలక్ట్రానిక్స్ అండ్ సీట్ అలాట్మెంట్ ఇస్ డన్. సపోజ్ అది జరగలేదు. మూడోది వచ్చేసి JNTUలో ట్రిపుల్ ఉంది. సో ట్రిపుల్ సపోజ్ ఈ బికమ్స్ ఎలిజిబుల్, ట్రిపుల్ సెలెక్ట్ అయింది. దాని కింద OUC ఎలక్ట్రానిక్స్ ఉంది. దో ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ECE ఉస్మాన్ యూనివర్సిటీ, బికాస్ ట్రిపుల్ JNTU ఆప్షన్ నెంబర్ 3 and the computer will not consider OUCE electronics, OUCE triple, then Vignan Jyoti ECE or Vignan Jyoti triple. So wherever the selection process is over అంటే ఎలిజిబిలిటీ వస్తుందో అక్కడనే కంప్యూటర్ ఆగిపోతుంది, కిందే పరిగణించబడదు. సో వీటిని చాలా జాగ్రత్తగా మీరు ఆర్డర్ ప్రిఫరెన్స్లో ఇచ్చుకోవాలి. ఈ సీరియల్ నెంబర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెదర్ యువర్ ఆప్షన్స్ ఆర్ ప్రాపర్లీ గివెన్ ఆర్ నాట్. అండ్ దెర్ ఇస్ ఎ లిటిల్ కన్ఫ్యూజన్ ఆల్సో, యాజ్ ఐ సజెస్టెడ్ యూ. ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లోనే మీకు 10 బ్రాంచ్లు ఉన్నాయి. సో సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగా, ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగా, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగా, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ ఇంజనీరింగా, ఎలక్ట్రానిక్స్ అండ్ విత్ VLSIనా, ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఆప్షన్ స్టడీ చేసుకొని ఆప్షన్స్ పెట్టుకోవాలి, లేకపోతే పొరపాటు జరిగిపోతుంది. వన్స్ సీట్ అలాట్మెంట్ ఈస్ డన్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. సో ఇందులో ఏదన్నా మీకు మళ్ళీ పొరపాటు జరిగిందని భావించారనుకోండి, యూ కెన్ గో బ్యాక్ అండ్ ఎడిట్ ది థింగ్, మళ్ళీ దాన్ని మార్చుకోవచ్చు, ఆప్షన్స్ని మార్చుకోవచ్చు. సో ఇలా మీరు ముందుగా మీకు పేపర్ ఇచ్చినట్టు ఆ పేపర్లో ముందుగా రాసుకోవాలి. ఫస్ట్ ఏం పెట్టాలి, 2 ఏం పెట్టాలి, 3 ఏం పెట్టాలి, 4 ఏం పెట్టాలి, 5 ఏం పెట్టాలి, దాని ప్రకారమే ఆప్షన్స్ ఎంట్రీ చేయాలి. ఒకసారి ఆప్షన్స్ ఎంట్రీ చేసి సేవ్ చేసిన తర్వాత మళ్ళీ మార్చడానికి రాదు. అయితే ప్రతి కౌన్సిలింగ్లో గవర్నమెంట్ వారు లాస్ట్ 2 డేస్లో ఒకసారి ఛాన్స్ ఇస్తారు. ఇప్పుడు కౌన్సిలింగ్లో ఎలా జరుగుతుందంటే, మీరు షెడ్యూల్ ఒక 15 రోజులు ఉంటుంది, మీకు ఒక ర్యాంక్ వస్తుంది. ఈ ర్యాంక్ వాళ్ళు ఈ సమయంలో మీరు ఆప్షన్స్ ఎంట్రీ పెట్టుకోవాలని ఇస్తారు. ఆ 2 రోజులు అయిపోగానే మీ ఆప్షన్స్ క్లోజ్ అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ ర్యాంక్ వాళ్ళు పెట్టుకుంటారు, మళ్ళీ నెక్స్ట్ ర్యాంక్ వాళ్ళు పెట్టుకుంటారు. ఫైనల్గా సీట్ అలాట్మెంట్ కన్నా ముందు ఒకరోజు మళ్ళీ ఛాన్స్ ఇస్తారు, మీరు ఏమైనా ఎడిట్ చేసుకోవాలంటే చేసుకుంటారు. ఇందులో నేను చెప్తాను, చాలామంది పేరెంట్స్కి ఏం డౌట్ వద్దంటే, సార్ నేను ఇవాళ నాకన్నా ముందు ఇప్పుడు ర్యాంక్ నెంబర్ 1, 2, 3 అట్లా ఒక 10,000 రూపాయలు ఒక 2 రోజులు ఆప్షన్స్ పెట్టుకుంటారు. 25,000, 30,000 వచ్చిన వాళ్ళు 2వ రోజు పెట్టుకుంటారు. తర్వాత ఇంకో 50,000 వచ్చిన వాళ్ళు 4వ రోజు అనుకుందాం. చాలామంది పేరెంట్స్ నన్ను అడిగారు, అది ఇగ్నోరెన్స్, తెలియక అమాయకత్వం అడుగుతారు. సార్ నాకన్నా నాకు 2 రోజులు టైం ఇచ్చారు, నా ర్యాంక్ నెంబర్ 10, లేదా ఫర్ ఎగ్జాంపుల్ బాబు 36 ర్యాంక్ వచ్చింది, బట్ ఈ 2 రోజులలో 100 ర్యాంక్ వచ్చినోడు పెడతాడు, 1000 ర్యాంక్ వచ్చినోడు పెడతాడు, 10,000 ర్యాంక్ వచ్చినోడు పెడతాడు, మరి నాకు సీటు పోతుంది కదా అని జనరల్ డౌట్. నీవు మరి ముందే పెట్టుకోవాలా, అందరికన్నా ముందే పెట్టుకోవాలా, లేకపోతే తర్వాత పెట్టుకోవాలని డౌట్ అది. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు ఇచ్చిన టైం స్లాట్లో ఏదైనా ఒక టైంలో మీరు ఆప్షన్ పెట్టాలి, అది ఇంపార్టెంట్. లాస్ట్ డే అయిపోయిన తర్వాత కంప్యూటర్ ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసినప్పుడు ఏం చేస్తుంది, ర్యాంక్ నెంబర్ 1 మీరు ఏ రోజు పెట్టినా, లాస్ట్ రోజు పెట్టినా, ముందు రోజు పెట్టినా, ర్యాంక్ నెంబర్ 1 ఆప్షన్ పెట్టిండో లేదో చూస్తారు. సో ర్యాంక్ నెంబర్ 1ని ప్రాసెస్ చేస్తుంది. ర్యాంక్ నెంబర్ 1 క్లియర్ అయినాకనే ర్యాంక్ నెంబర్ 2 పెడుతుంది. ర్యాంక్ నెంబర్ 2 అయిన తర్వాత ర్యాంక్ నెంబర్ 3. 10,000 ముందు టైంలో పెట్టినా వాళ్ళని ప్రాసెస్ చేయదు. ఎప్పుడు చేస్తుంది, 9,999 అయిన తర్వాతనే 10,000 ర్యాంక్ వాళ్ళకి వస్తుంది. అంటే ఈలోగా వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ ఎక్సర్సైజ్ అయిపోతే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. మీకు సీట్ అలాట్మెంట్కి ఎలిజిబిలిటీ ఏది ఉందో అప్పుడు మీకు వస్తుంది. అంతేగాని ముందు పెట్టుకోవటం వల్ల, వెనక పెట్టుకోవటం వల్ల సీటు పోవటం రావటం ఏం జరగదు. ఇట్స్ వెరీ ట్రాన్స్పరెంట్. సో ఎవరైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ విల్ గో ఫర్ లంచ్. సరే, అది నేను KAB ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ నాది. మీకు ఏదైనా గైడెన్స్ సపోర్ట్ కావాలనుకుంటే మా విజిటింగ్ కార్డ్స్ ఇస్తారు. అలానే స్టూడెంట్స్ అందరికీ ఆన్లైన్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, కాలేజీ వాళ్ళతో మాట్లాడాలన్నా మీకు ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసాం, talktocollege.com అని. మీకు అది మీరు చూస్తే తర్వాత మీరు మోస్ట్లీ జనవరి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే ముందు రోజుల్లో ఇది మీకు ఆన్లైన్లో మీకు కాలేజీ వాళ్ళతో మాట్లాడిపించడానికి ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తున్నాం, talktocollege.com అని. ఇఫ్ పాసిబుల్ ప్లీజ్ రిజిస్టర్ దేర్ అండ్ యూ కెన్ అటెండ్ టు ఇట్. అదర్వైజ్ యూ టేక్ మై విజిటింగ్ కార్డ్. ఏమైనా డౌట్స్ ఉంటే, అడ్మిషన్ డౌట్స్, కౌన్సిలింగ్ డౌట్స్ ఉంటే యూ కెన్ విజిట్ అవర్ ఆఫీస్ అట్ హిమాయత్ నగర్ ఆర్ యూ కెన్ టాక్ టు అవర్ కౌన్సిలర్స్. దే విల్ గైడ్ యూ ఓవర్ ఫోన్ ఆల్సో. సో వేర్ ఇస్ ద నంబర్స్? నంబర్స్ వేరే ఉన్నాయి కదా, విజిటింగ్ కార్డ్స్. ఓకే. యా, మన తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ ఏమున్నాయి అది మీరు ఈ ప్లాట్ఫామ్ ద్వారా కూడా చూడొచ్చు. వాళ్ళ ప్లేస్మెంట్ డీటెయిల్స్, అక్కడ ఎట్లా అప్లై చేసుకోవాలి, అన్ని ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేశాము. యూ కెన్ యూజ్ దట్. సో అక్కడున్న ప్రొఫెసర్తో మాట్లాడచ్చు, కౌన్సిలర్స్తో మాట్లాడచ్చు. ఇట్స్ మీకు అన్ని మిక్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామందికి ఇందాక డౌట్స్ వచ్చినాయి కదా, ఏది మెటలర్జీ బాగుంటుందా, మెకానికల్ బాగుంటుందా, మెకాట్రానిక్స్ బాగుంటుందా, AI బాగుంటుందా, అదే
అలా డౌట్స్ వచ్చినాయి కదా, మీరు ఆ కాలేజీ వాళ్ళతోని వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని ఆ కాలేజీ ప్రిన్సిపాల్తో మాట్లాడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ JB8 ఉంది అనుకోండి, ఇలా ఓపెన్ చేసి మీరు రిజిస్టర్ చేసుకుంటే అందులో ఆడ ప్రొఫెసర్ లిస్ట్ వస్తుంది, మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. దిస్ ఇస్ వాట్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూ. సో జనరల్ డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, అదర్వైజ్ ఐ విల్ గో ఫర్ లంచ్ అండ్ కమ్ బ్యాక్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్ బీ ఇన్ టచ్ విత్ డౌట్ ఉంటే అడగండి, అదర్వైజ్ విల్ గో ఫర్ లంచ్. రైట్? సో సే ఎస్ అండ్ థ్యాంక్స్. యా, థ్యాంక్ యూ అమ్మా. Yeah, it is, I will tell you that. Okay, it's a good question. Good question, good question. So now seat allotment అయిన తర్వాత స్టిల్ దేర్ మే బీ సమ్ వేకెన్సీస్. ఎలా అలాట్ అవుతాయి? సో కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అయిన తర్వాత మనకి ప్యారలల్గా కౌన్సిలింగ్ జరుగుతాయి. జోసా కౌన్సిలింగ్ అని, మన ఈ ఎంసెట్ కౌన్సిలింగ్ అని, ఇతర రాష్ట్రాల కౌన్సిలింగ్లు జరుగుతుంటాయి. పిల్లలు ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టారనుకుందాం, సీట్ అలాట్మెంట్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే సేఫ్ సైడ్, మనం అనుకునే సేఫ్ సైడ్ ఒకటి బ్లాక్ చేద్దాం అని ఆన్లైన్లో పేమెంట్ చేస్తారు, ఆన్లైన్లో యాక్సెప్టెన్స్ ఇస్తారు. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ పార్టిసిపేట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, వాళ్ళు వేరే ఎక్కడో కౌన్సిలింగ్లో అటెండ్ అవుతారు. కానీ పిల్లోడు యాక్సెప్ట్ చేసిండు కాబట్టి సీట్ అలా ఉండిపోతుంది. సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్లో మార్చకపోతే అలానే ఉండిపోతుంది. థర్డ్ రౌండ్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ విల్ మేక్ ఇట్ ఇస్ ఎ మ్యాండేటరీ. యూ హ్యావ్ టు డిపాజిట్, సెకండ్ ఫేజ్కి యూ హ్యావ్ టు డిపాజిట్ యువర్ ఒరిజినల్స్ ఎట్ ది కాలేజ్ అంటారు. ఆ ఒరిజినల్స్ ఇచ్చేటప్పుడు చాలామంది ఇవ్వరు, కాబట్టి అప్పుడు ఆ సీట్లు ఓపెన్ అయ్యి కౌన్సిలింగ్కి వస్తాయి. కానీ ఏమవుతుంది, ఆల్రెడీ సీట్ అలాట్ అయిపోతుంది, చాలామంది ఎక్సర్సైజ్ చేసుకుంటారు. ఈ సెకండ్ రౌండ్ అయిన తర్వాత థర్డ్ రౌండ్కి పిల్లలు చాలామంది కౌన్సిలింగ్కి పార్టిసిపేట్ చేయరు. అయిపోయింది, సీట్ వచ్చింది, వీళ్ళు పోతారు, అక్కడ సర్టిఫికేట్లు ఇస్తారు, నాకు బాగానే ఉంది, వద్దులు అనుకుంటారు. అటువంటి సందర్భాలలో కొన్ని సీట్లు మళ్ళీ వేకెంట్గానే మిగిలిపోతాయి అదే కాలేజీలో. అలా మిగిలిపోయిన సీట్లను ఏం చేస్తారంటే ఇంటర్నల్ స్లైడింగ్ అంటారు. ఈ ఇంటర్నల్ స్లైడింగ్ కూడా గవర్నమెంటే చేస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు ఏ కాలేజీలో అయితే సీట్ అలాట్ అయిందో ఆ కాలేజీలో వేకెన్సీ పొజిషన్ చూపిస్తారు. మళ్ళీ మీరు ఆప్షన్ ఇవ్వాలి. నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను సివిల్ ఇంజనీరింగ్లో ఉన్నాను, ఇంటర్నల్ స్లైడింగ్లో నాకు కంప్యూటర్ సైన్స్ కావాలి. అది ఆ సీటు వేకెన్సీ ఎక్కడుంది మనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? మీ కేటగిరీ ప్రకారం, జెండర్ ప్రకారం, కోట ఈడబ్ల్యూఎస్లో ఉందా, ఈడబ్ల్యూఎస్ ఇంటర్నల్కి రాదు, సో ఉందా, ఇలా మీకు సీట్ వేకెన్సీ అవుపడుతుంది. అవుపడిపోయిన తర్వాత మళ్ళీ మనం ఆప్షన్ పెట్టుకుంటే ఇంటర్నల్ స్లైడింగ్లో మన కేటగిరీకి, మన జెండర్కి, మన ర్యాంక్ ప్రకారం అవకాశం ఉంటే పరిశీలించి మీకు అలాట్మెంట్ చేస్తారు. అంటే విత్ ఇన్ కాలేజీలోనే స్లైడింగ్ జరుగుతుంది, ఓపెన్ కౌన్సిలింగ్ రాదు. అంటే సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఆల్ యువర్ చాయిసెస్ ఆర్ క్లోజ్డ్. అప్పుడు ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్త పెట్టుకోవాలి. మీరు 1, 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 4, వాళ్ళ దగ్గర 6 కోర్సెస్ ఉన్నాయి అనుకోండి, మ్యాక్సిమం ఆప్షన్స్ మీరు ఇచ్చేది ఉంటే 6 ఉంటాయి. ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్త పెట్టుకోవాలి. పిల్లలు ఏం చేస్తారంటే నాకు సివిల్ ఉంది కదా, మెకానికల్ వస్తే చాలని మెకానికల్ పెట్టి వదిలిపెడతారు. అలా పెట్టొద్దండి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు స్టడీ ఇన్ కంప్యూటర్ సైన్స్, వెదర్ యూ గెట్ సీట్ ఆర్ నాట్, బట్ యూ కీప్ ఇట్ ఆప్షన్. అది వస్తే వస్తుంది, లేకుంటే లేదు. సో ఎప్పుడు కూడా రాదు అనుకోవద్దు, వస్తుంది, అవకాశం ఉంది, నేను ఎలిజిబుల్ అనే ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఎంసెట్ కౌన్సిలింగ్ అయినా, ఇంటర్నల్ స్లైడింగ్ అయినా, ఎక్కడైనా యూ ఫీల్, ఇమాజిన్ దట్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ ది కోర్సెస్, ఆల్ ది అడ్మిషన్స్ అండ్ యువర్ ఆప్షన్స్ ఆర్ కన్సిడర్డ్ బై ది కౌన్సిలింగ్. సో ఆ ప్రియారిటీ ఇచ్చేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకోండి. మనం జనరల్గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ది ఇంటర్నల్ స్లైడింగ్. ఇంటర్నల్ స్లైడింగ్ అయిపోయిన తర్వాత మీరు కట్టిన ఫీజు ట్రాన్స్ఫర్ అయిపోతుంది, సీటు ట్రాన్స్ఫర్ అయిపోతుంది, మీకు అలాట్మెంట్ లెటర్ ఇస్తారు. ఇంకొక కేసు ఏంటంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా స్పాట్ అడ్మిషన్స్ అని ఉంటాయి. ఈ స్పాట్ అడ్మిషన్స్ ఏంటంటే ఏ కౌన్సిలింగ్లో కూడా, ఈ 3 రౌండ్ల కౌన్సిలింగ్, ఇంటర్నల్ స్లైడింగ్లో కూడా లేని విద్యార్థులు, ఇంకా సీట్ల కోసం వెయిట్ చేసే విద్యార్థులకి ఇన్స్టిట్యూషన్ లెవెల్లో నోటిఫికేషన్ ఇస్తారు. ఒక 2-3 రోజులు, ఒక 5 days విండో ఉంటుంది. ఆ 5 days విండోలో అన్ని కాలేజీల వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు. మా దగ్గర ఈ కోర్సులకి వేకెన్సీలు ఉన్నాయి, ఈ కేటగిరీకి వేకెన్సీలు ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎంసెట్లో క్వాలిఫై అయిన వాళ్ళు, లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్, తెలంగాణ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్, అప్లై చేసుకోండి అంటారు. అది ఇన్స్టిట్యూషన్ లెవెల్లో, అంటే ప్రతి కాలేజీకి మీరు అప్లై చేసి ఆ కాలేజీకి వెళ్ళాలి. ఆ కాలేజీకి వెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, ఫీజు తీసుకెళ్ళాలి. అప్పుడు ఎవరైతే విద్యార్థులు రిజిస్టర్ చేసుకుంటారో ఆ రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులకి మెరిట్ ప్రకారం, సీట్ అవైలబిలిటీ ప్రకారం, కోర్స్ ప్రకారం ఇంటర్నల్ స్లైడింగ్ అయిన తర్వాత మిగిలిన సీట్లే వీళ్ళకి ఇస్తారు.
అక్కడ ఫీ రియంబర్స్మెంట్ ఉండదు. మూడో కేటగిరీ జేఈ మెయిన్ ర్యాంకర్స్కి, ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు వచ్చిన వాళ్ళకి ఇన్స్టిట్యూషన్లో కౌన్సిలింగ్ ఉంటుంది. దాన్ని బి కేటగిరీ సీట్స్ అంటారు. ఈ బి కేటగిరీ సీట్లకి 30% సీట్స్ ఉంటాయి. 70% ప్రైవేట్ కాలేజీలో అయితే కౌన్సిలింగ్లు ఇస్తారు. 100% సీట్స్ అయితే గవర్నమెంట్ కాలేజీలో అయితే 100% కౌన్సిలింగ్ ఉంటుంది. ఈ బి కేటగిరీ మేనేజ్మెంట్ కోట మనం ఏదైతే ఉందో 30% ఇన్స్టిట్యూషన్ లెవెల్లో అన్ని ప్రైవేట్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్కి ఉంటాయి. ఈ 30% సీట్స్లకు 15% సీట్స్ అండ్ 15% సీట్స్ జేఈ మెయిన్ ర్యాంకర్స్కి ఇస్తారు. సిఆర్ఎల్ ర్యాంక్, కామన్ మెరిట్ లిస్ట్ ర్యాంక్ అని ఉంటుంది. ఆ ర్యాంక్ ప్రకారం ఇస్తారు. కొంతమందికి మీకు కేటగిరీ ర్యాంక్స్ ఉంటారు, అది ఎలిజిబుల్ కాదు. బట్ ఫీ రింబర్స్మెంట్ ఉండదు. మెరిట్ ప్రకారం ఎవరు వస్తే వాళ్ళకి ఇస్తారు. అక్కడ కూడా మీరు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఇస్తారు. రెండోది ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా మెరిట్ కోటా పెడతారు, ఎన్ఆర్ఐ అంటారు. ఫీజు $5,000 ఆర్ ఇట్స్ ఈక్వల్ అంటే అమౌంట్ గవర్నమెంట్ ఫిక్స్ చేసింది. జేఈ మెయిన్ ర్యాంక్స్కి ఎంసెట్ ర్యాంకులు ఎంతైతే డబ్బులు కడతామో ఎంసెట్లో దాంట్లో కూడా అదే కట్టాలి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ మేనేజ్మెంట్ కోటాలో బి కేటగిరీ కానీ ఎన్ఆర్ఐ కానీ అప్లికబుల్ కాదు. మీరు రిజర్వేషన్ కావాలనుకున్నా, ఫీ రింబర్స్మెంట్ కావాలనుకున్నా, ఇంకా ఇతరత్ర ప్రివిలేజెస్, క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఫార్మర్ పర్సనల్ ఇవి క్లెయిమ్ చేయాలనుకుంటే తప్పనిసరిగా ఎంసెట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏదండి మేనేజ్మెంట్ సీట్స్? సరే, ఇక్కడ చాలామంది మేనేజ్మెంట్స్ ఉన్నారు. మిగిలిపోయిన సీట్స్ కూడా ఆన్లైన్లో చూసుకోవాలి. వాళ్ళు ఆన్లైన్లో పెడతారు. ప్రతి కాలేజీలో ఎన్ని సీట్లు వేకెన్సీ ఉన్నాయి స్పాట్ అడ్మిషన్స్కి ఆన్లైన్ పెడతారు. tgepset.nic.in ఆ వెబ్సైట్లో పెడతారు. ఆ వెబ్సైట్ మీకు చూపిస్తారు. అంటే మీరు ఏం చేయాలంటే ఇవాళ నుంచి ఫస్ట్ చేయవలసింది మీరు కావాల్సిన సర్టిఫికేట్లు రెడీ చేసుకోవాలి. మీరు ఏ కాలేజీలో చదవాలనుకుంటున్నారు, ఏ కోర్సు చదవాలనుకుంటున్నారో ఆ కోర్సు లిస్టు తయారు చేసుకోవాలి. 3 వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ యాక్సెసిబిలిటీ, అప్రోచబిలిటీ ఉందా లేదో చూడాలి. అవైలబిలిటీ అంటారు. అది మీకు కష్టతరం ఉందా చూడాలి. 4వది కాలేజీ వైజ్ ఫీజులు మారినాయి. సో మీరు ఎంత కట్టాలనుకుంటున్నారు, అది గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుందా లేదా, మరి ఆ కాలేజీలో మనం చేరాలంటే 4 ఇయర్స్ మీద ఎంత నాకు ఖర్చు అవుతుంది అనేది కూడా చేయాలి. చాలామంది విద్యార్థులు సీట్ అలాట్ అయిన తర్వాత కాలేజీకి పోయి ఆ కాలేజీ ఫీజు ఎక్కువ ఉందని విత్డ్రా చేసిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. ప్లీజ్ అవాయిడ్ దట్. సీట్ అలాట్ అవుతుంది, కాలేజీకి వెళ్తారు, వాళ్ళు ఫీజు చెప్తారు ఇంత ఫీజు కట్టాలని. ఆ ఫీజెస్ కట్టలేక కూడా చాలామంది విత్డ్రా అయ్యి సెకండ్ కౌన్సిలింగ్ వస్తారు. సో అవన్నీ ఉండకుండా ఉండాలంటే బేసికల్గా మీరు వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళండి. ప్రభుత్వం వారు tgepset.nic.in వెబ్సైట్లో ఏవే కాలేజీకి ఎంత ఫీజు కట్టాలి, ట్యూషన్ ఫీజు ఎంత, అడ్మిషన్ ఫీజు ఎంత, లైబ్రరీ ఫీజు ఎంత, ఆలమ్నీ ఫీజు, అవన్నీ డీటెయిల్స్ పెడతారు. ఆ ఫీజులు మ్యాండేటరీగా కట్టాలి. అవి కాకుండా కళాశాలలో కొన్ని ఇతరత్ర ఫీజులు కూడా ఉంటాయి. అవి మీరు తెలుసుకొని అడ్మిషన్ తీసుకుంటే మంచిది. తర్వాత సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీరు కాలేజీకి పోయి సీట్ క్యాన్సిల్ చేసుకుంటామంటే మీకు 1 రౌండ్ ఆప్షన్ వెళ్ళిపోతుంది. చాలా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ రౌండ్లో ఉన్నన్ని ఆప్షన్స్, అవకాశాలు సెకండ్ రౌండ్కి ఉండవు. సెకండ్ రౌండ్లో ఉన్న ఆప్షన్స్, అవకాశాలు థర్డ్ రౌండ్కి ఉండవు. సో మన యొక్క అవకాశాలని మనమే మినిమైజ్ చేసుకుంటున్నాము. చాలామంది విద్యార్థులు ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఫస్ట్ రౌండ్లో రాకపోతే సెకండ్ రౌండ్లో వద్దనుకుంటారు. ఎందుకు రాదో చెప్తాను. ఫస్ట్ రౌండ్లో మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 75,000 సీట్లు ఉన్నాయి తెలంగాణలో ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా. సీట్ అలాట్మెంట్ 65,000, 67,000 మంది జరుగుతుంది. 10,000 సీట్లు వేకెంట్గా ఉంటాయి. అంటే వేకెంట్గా ఉన్న సీట్లు ఏంటి, ఎవరు తీసుకొని సీట్స్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, 65,000 మంది ఆప్షన్స్ పెట్టుకుంటే 56 నుంచి 60,000 మంది ఆన్లైన్లో రిక్వెస్ట్ ఇస్తారు. అంటే మిగిలిపోయినవన్నీ ఒక 4,000, 5,000 అలాట్ కానీ ఒక 4,000, 5,000, ఈ 15,000 సెకండ్ రౌండ్లో పెడతారు. అంటే ఆల్రెడీ ఫస్ట్ రౌండ్లో అయిపోయినాయి, వద్దనుకుని సెకండ్ రౌండ్కి వస్తాయి. సో ప్రాబబిలిటీ మనం మారడానికి అవకాశం ఉన్నాయండి. వాళ్ళు వదిలిపెట్టిన సీట్లు మనకుంటాయి. అవి అంత అవకాశాలు ఎక్కువ ఉంటాయా? ఉండవు. కాబట్టి ఫస్ట్ రౌండ్ చాలా ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే ఫస్ట్ రౌండ్లో సీటు పిల్లవాడు వెకేట్ చేయకపోతే మీకు కొత్త సీట్ రాదు. మన ఫర్ ఎగ్జాంపుల్ మనకి జేఈన్టీలో ఎలక్ట్రికల్లో సీట్ వచ్చింది. జేఈన్టీలో ఎలక్ట్రానిక్స్లో మనకి పిల్లవాడు వెకేట్ చేస్తేనే, అంటే ఆప్షన్ వాడు ఆన్లైన్లో సబ్మిట్ చేయకపోతేనే మనకు సెకండ్ రౌండ్లో వస్తుంది. కాబట్టి సెకండ్ రౌండ్లో బెటర్ ఆప్షన్స్ వస్తాయి, థర్డ్ రౌండ్లో బెటర్ ఆప్షన్స్ వస్తాయి. అది అపోహ మాత్రమే. కాకపోతే ర్యాంకు పెరుగుతుంది. ఎట్లా పెరుగుతుంది? ఫస్ట్ రౌండ్లో కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన కాలేజీలు సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేసే కాలేజీలకి గవర్నమెంట్లో ఈ అఫిలియేషన్ ఇచ్చే టైంలో, ఇంటేక్ పెంచే టైంలో, తగ్గించే టైంలో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే సెకండ్ రౌండ్లో కౌన్సిలింగ్లో సీట్లు ఎక్కువ యాడ్ అయితే మనకు అవకాశం పెరుగుతుంది. సెకండ్ రౌండ్లో ఉన్న కాలేజీలు, కోర్సులు
ఫస్ట్ రౌండ్లో ఉన్న కాలేజీల కోర్సులు ఇఫ్ రిమైన్ సేమ్ అయితే మనకు ఆప్షన్స్ అవకాశాలు పెరగటానికి అవకాశాలు లేవు. కాబట్టి ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఈజ్ ది బెస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ బెటర్ 100% ప్రాబబిలిటీ అక్కడనే చూసుకోండి, అదే మనకు బెస్ట్ చాయిస్. నెక్స్ట్ ప్లీజ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ విల్ గో ఫర్ లంచ్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్, లెట్ us hope the best and do the best. All the best, right? God bless you all. Thank you. Say thank you. Right, nice of you.